హాయ్ అండి. ఈరోజు మా తనీషాని ఒక ఎక్వేరియం షాప్కి తీసుకెళ్ళాం. అక్కడ చాలా కలర్ చేపలు, గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్, గప్పీలు, మాలిస్ నీటిలో నెమ్మదిగా ఈదుతూ ఉండడాన్ని చూసి మా తనీషా కళ్ళల్లో ఒక స్పార్కిల్ కనిపించింది. ఈ చిన్న ప్రపంచమంతా ఒక కలలోకంలా అనిపించింది. పక్కనే చిన్న చిన్న కుందేళ్లు కూడా ఉన్నాయి, అలానే పక్షులు కూడా ఉన్నాయి. ఆ వాతావరణం అంతా కూడా చాలా మధురంగా మార్చేశాయి ఈ పక్షుల కిలకిల రావాలు. తనీషా మూగజీవులందరినీ ప్రేమగా చూస్తూ వారితో మాట్లాడుతున్నట్టు ఫీల్ అయింది. పిల్లలు ఇలా మూగజీవులతో గడిపే వాళ్లలో ప్రేమ, కరుణ, సహానుభూతి సహజంగా పెరుగుతాయి. మొబైల్ స్క్రీన్కి బదులు జీవం ఉన్న ప్రాణులతో స్నేహం చేస్తే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది, హృదయం కూడా చాలా మృదువుగా మారుతుంది. శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు, ప్రకృతి మరియు జంతువులతో సాన్నిహిత్యం ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీని పెంచుతుందని. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న శక్తి మన శరీరానికి, మనసుకి జీవం పోస్తుందని. పిల్లల చిన్ననాటిలో ఇలాంటి అనుభవాలు వారిలో జీవం పట్ల గౌరవం, ప్రేమని నింపుతాయి. అందుకే ప్రతి తల్లి తన బిడ్డను ఒకసారైనా ఇలాంటి ప్రకృతి ప్రేమ యాత్రకు తీసుకెళ్ళాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.